వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్లో ఉంటున్నాడు అనమాట. సో తనేమో హీరో అనుకుంటాడు, మరి అందరేమో రౌడీ షీటర్ అంటున్నారు. మరి దందాలు చేస్తాడో కబ్జాలు ఏం చేస్తారో మనకు తెలియదు. సో మరి తన మాటలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పొలిటికల్ పరంగా చూసుకుందాం, లేకపోతే రౌడీజం పరంగా చూసుకుందాం, లేకపోతే హెల్పింగ్ నేషన్ ప్రకారం చూసుకుందాం. మరి ఈ మూడిట్లలో ఏది వర్తిస్తుంది దానికి, మరి ఏ వేలో వెళ్తున్నాడు? సో దాని జూన్ కొనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బిందాస్ అమ్మ, చాలా బాగున్నా. ఓకే, మరి అందరేమో ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అంటారు. ఈ బాయ్ ట్యాగ్ మీరే తగిలించుకున్నారా? లేదమ్మా, బాయ్ ట్యాగ్ మనం తగిలించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. మన డప్పు మనం కొట్టుకుంటే పైకి ఎదగాం, మన డప్పు వేరే వాళ్ళు కొడితేనే పైకి ఎదుగుతాం. అవునా కదా? ఇప్పుడు నేను సినిమా తీసుకొని నా షో నేను వేసుకుంటే డబ్బులు వస్తాయా? మీరు వేస్తే డబ్బులు వస్తాయి. ఇది కూడా అలానే. సో అందరిది ఒకటే ఒక కామెంట్ మీ దగ్గర నుంచి వచ్చేది ఒకటి వస్తుందండి. బ్యాడ్ ఆ పర్సన్కి, ఆ పర్సనాలిటీకి ఆ వాయిస్ ఎందుకు సెట్ కాదు, అసలు తనేనా మాట్లాడేది అన్నవే వస్తుంది. అలా అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకేమనిపించదండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను. నా ఏజ్ ఎంత ఉండొచ్చు? ఐ థింక్ 25 to 30 బిట్వీన్. 30 అంటే 30 ఏజ్కి 40-50 వాయిస్ మాట్లాడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో. ఇప్పుడు దీంట్లో కూడా 2-3 వే ఆఫ్ టాకింగ్స్ ఉంటాయి. సీరియస్లో ఉన్నప్పుడు ఒకలాగా, ర్యాష్గా ఉన్నప్పుడు ఒకలాగా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒకలాగా. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చెత్తనా కొడుకులు చాలామంది ఉంటారు. అవునా కదా? ప్రతి ఒక్క ఎర్రి నా కొడుక్కి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం లే. పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెడతారు, వాళ్ళు చేయలేరు, మనం చేస్తున్నాం. ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏదన్నా ఒకటి పెట్టాలి కదా. వాళ్ళు పెట్టడం, మీరు దాన్ని చెప్పడం, సరిపోయింది. దాని తర్వాత ఇంకా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, అవి చెప్పట్లేదు. ఇది ఒకటే ఎందుకు చెప్తున్నారు మీరు? మీకు ఏం అడిగాను నేను? అన్ని బాగున్నాయి కానీ ఒక బ్యాడ్ కామెంట్ లాగా ఒకటి వస్తుంది కింద. సో దాని గురించి ఏమంటారని ఒకటే అన్నా నేను కూడా. అంటే అన్ని మంచి అన్నట్లే కదా, నేను ఒక్కదాన్ని పర్టికులర్ గా అడిగాను. అంటే సో ఆ టైంలో మీకు ఏమన్నా అనిపిస్తుందా వాయిస్ గురించి? నాకు ఏమనిపించదు. ఎందుకంటే నేను చాలా సున్నితమైన మనిషిని కాబట్టి. మీరు రౌడీ అన్నారు కదా, నేను మూవీస్ అండ్ సీరియల్స్లోనే రౌడీ క్యారెక్టర్స్ వేస్తుంటా. నేను రియల్ లైఫ్లో ఐఎమ్ నాట్ ఏ రౌడీ. అర్థమవుతుందా? మనిషిని బట్టి మన వాయిస్ ఉంటుంది అనమాట. బేస్ ఆటోమేటిక్ ఎప్పుడు పెరగాలో అప్పుడు పెరుగుతుంది. సో మూవీస్లలో, సీరియల్స్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుండే. ఎస్. సో విలన్స్గా మెయిన్ రోల్ కూడా చేశారు. యా. సో ఏ సీరియల్స్లో చేస్తుంటారు? స్వాతి చినుకులు, ముద్దమందారం, నా పేరు మీనాక్షి, ఇంకా కుంకుమ పువ్వు, భాగ్యరేఖ, అమృతవర్షిణి, చాలా సీరియల్స్ ఉన్నాయండి. చాలా సీరియల్స్ ఉన్నాయి, చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే, మూవీస్ ఎప్పుడైనా సరే అంటే మీ కట్అవుట్కి ఏమైనా మెయిన్ విలన్ రోల్స్ వచ్చిన క్యారెక్టర్స్? వచ్చినాయి. సైడ్ క్యారెక్టర్స్ కాకుండా, ఒక బాన్సర్ లాగా కాకుండా మెయిన్ విలన్ క్యారెక్టర్స్. నేను బాన్సర్ లాగా ఎప్పుడు చేయలేదమ్మా. నేను చేసిన ప్రతి ఒక్కటి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు, హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, లేకపోతే విలన్ రైట్ హ్యాండ్, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళ గ్యాంగ్ హీరోతో పాటు తప్ప నేను అలా చేయలేదు. అలా చేయలేదు. ఎస్. ఓకే.